నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరెంజ్ నిధులు 2 కోట్లతో ఆటో నగర్ నుండి నందివెలుగు వరకు నిర్మాణం చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ రామేశ్వరాలయ ప్రాంగణంలో త్రైహత్య దీక్షగా ప్రారంభమైన శ్రీ లలిత మహాయాగ హోమ క్రతువు. రోడ్లు భవనాల శాఖ ద్వారా రోడ్ల నిర్మాణ పనులకు నిధులు సమకూరిన క్రమంలో తెనాలి మంగళగిరి రహదారిలో ఆటో నగర్ నుండి నందివెలుగు జంక్షన్ వరకు 4-వే నిర్మాణ పనులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. మండలంలోని నందివెలుగు జంక్షన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా R&B అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. ఆటో నగర్ నుండి నందివెలుగు వరకు 3 కిలోమీటర్ల 200 మీటర్ల మేర 2 కోట్ల నిధులతో రోడ్డు అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో పూర్తి కావాల్సిన రోడ్డు పనులు కాంట్రాక్టర్లు గొడవలు కోర్టుకు వెళ్లడం ద్వారా వాయిదా పడ్డాయని తెలిపారు. ఎటకేలకు కోర్టు సమస్యల్ని అధిగమించి నిధులు సమకూర్చుకొని రోడ్డు అభివృద్ధి పనుల్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. తొలుత రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం 18 కోట్లతో కాల్వలకు రిటైన్ వాల్ నిర్మాణం 4-వేగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ దూలిపాల పవన్ కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, కూటమి పార్టీల నాయకులు తోటకూర వెంకట రమణారావు, కటారి వాసుదేవనాయుడు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 3 వంతెనల నిర్మాణం ఆ రోజు చేయడం జరిగింది. కాలువల పైన ఇటు కొలకూరు నుంచి గుంటూరు పోయే రహదారి, ఇటు మంగళగిరి మీదుగా విజయవాడకి వెళ్లే రహదారి, అదేవిధంగా మనం పూరిపడ హనుమంతపాలెం వెళ్లే ప్రధాన రహదారి, ఇటు పక్క తెనాలికి వెళ్లే రహదారి. సో ప్రత్యేకంగా ఎన్నో ఇబ్బందులు పడి బహుశా అధికారులు చెప్పడం చాలా అరుదైన సందర్భం అని. ఎందుకంటే కోర్టులో సమస్య ఉన్నాక దాన్ని తేల్చడం ఈజీ కాదు. చాలా మందికి ఎందుకు రోడ్ అక్కడ వరకే పూర్తి అయింది, చిన్నపూడి వరకు అక్కడి నుంచి ఎందుకు వేయలేదని ఎన్ని రోజులు అనుమానం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆ రోజు మనం టేకప్ చేసిన పెదావరం నుంచి నందివెలుగు రోడ్డు అది కాంట్రాక్టర్ పూర్తి చేసుకోలేకపోవడం వలన నిధులు ఆగిపోయి కోర్టులో కేసులు ఒకరి మీద ఒకరు వేసుకుని అది 2 సంవత్సరాల నుంచి అట్లానే పెండింగ్ గా పెట్టేశారు. పట్టించుకున్న 4 లేడు. ఆ సమస్య పరిష్కారం కోసం దాదాపు 1.5 సంవత్సరాలు పట్టింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కారం చేయాలని చివరికి చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో కూడా రివ్యూ చేయించి దీన్ని ఈ రోజున మంజూరు చేయించుకుని ఆ కోర్టులో సమస్యలు లేకుండా క్లోజర్ రిపోర్ట్ అంటారు, క్లోజర్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి ఈ రోజున కేవీసీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ దక్కించింది, వాళ్ళకి వచ్చింది. 2 కోట్ల రూపాయలతోటి మనం ఆటో నగర్ దగ్గర నుంచి నందివెలుగు వరకు ముందుగా ఈ రోడ్ నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటే, దాని తర్వాత 17 కోట్ల రూపాయలతోటి మనం కాలువకి ఇరుపక్కన రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి మనం పూర్తి చేసుకుంటాం రాబోయే రోజులు అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ నందివెలుగు గ్రామస్తులకి కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. అందరూ సహకరించాలి. కొన్ని రోజులు ట్రాఫిక్ అంతర్యం వెళ్ళినా కూడా పోలీసు శాఖ వారు కూడా జాగ్రత్తలు చూసుకుంటారు. R&B శాఖ నుంచి ప్రత్యేకంగా నాణ్యత విషయంలో ఇక్కడ కూడా పొరపాటు లేకుండా మనం తీసుకొచ్చిన నిధుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసవకాలం పూర్తయ్యే లోపు సుమారు 25 కోట్ల 76 లక్షల రూపాయలు బహుశా ఒక చక్కటి అవకాశం. ఈ రోడ్డు అన్ని కూడా పూర్తి చేసుకుని ఆ నిర్మాణం తొందరగా మనం పూర్తి చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి సౌకర్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన అధికారులకు, అదేవిధంగా సహకరించిన మన నాయకులందరికీ కూడా, గ్రామస్తులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ, కాంట్రాక్టర్ గారికి ప్రత్యేకంగా రోడ్డు చాలా అద్భుతమైన నాణ్యత ప్రమాణాలతో అదేవిధంగా తొందరగా పూర్తి చేసే విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2.8 times 200 lakhs దీన్ని మనము అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము మంత్రి గారికి ఈ సందర్భంగా వచ్చి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బి ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యోదంతంలో సాక్ష్యాలు లేవని కేసు మూసివేస్తున్నామని చెప్పడం సరైన విధానం కాదని ఇబ్రహీంపట్నం పద్మా లేడీస్ హాస్టల్లో అయేషా మీరా హత్య జరిగిన రాత్రి 11 గంటల నుండి తెల్లవారి వరకు ఏం జరిగిందో సరైన విచారణ ఈ రోజుకు జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జ్యుడిషియల్ విచారణ జరిపించి ప్రజలకు చట్టాలపైన, న్యాయ వ్యవస్థపైన నమ్మకం పెంచాలని అయేషా మీరా తల్లిదండ్రులు షంషా బేగం, ఇక్బాల్ బాషా అయేషా మీరా ఆస్తికలతో కన్నీటి పర్యంతమయ్యారు.
సుప్రీంకోర్టు ఆదేశం మేరకు విజయవాడ సిబిఐ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం సిబిఐ అధికారులు తమ ఇన్వెస్టిగేషన్ కొరకు తీసుకున్న ఆయేషా మీరా శరీర భాగం అస్థికలు అప్పగించారు. గత 18 సంవత్సరాలుగా తమ కుమార్తె హత్య కేసులో నిజమైన ముద్దాయిలకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న ఆయేషా మీరా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల వారు, పలువురు న్యాయవాదులు వారి స్పందన మీడియాకు వివరించారు. సిబిఐ విచారణ కూడా నీరుగారిపోవడం పట్ల సిబిఐ సంస్థకు వ్యతిరేకంగా మైనార్టీ వర్గాలు నినాదాలు చేశారు. భారీగా తరలివచ్చిన మైనార్టీ నాయకుల సమక్షంలో చెంచుపేట ఈద్గాలోని ఆయేషా మీరా సమాధిని తవ్వి సిబిఐ అధికారులు అప్పగించిన ఆయేషా మీరా శరీర అవశేషాల్ని ఖననం చేశారు. ఈ క్రమంలో ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా మాట్లాడారు. ఆయేషా మీరా కేసుకు న్యాయం జరగకుండా కేసు ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. సామాన్యులైన బాధితులకు న్యాయం ఇలానే చేస్తారని చెప్పాలన్నారు. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేతిలో చేయి వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికైనా హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు. హత్య జరిగిన రాత్రి తెల్లవారు ఇబ్రహీంపట్నం పద్మ హాస్టల్లో ఏం జరిగిందో ఈ రోజుకి లోకానికి తెలియదన్నారు. ఆ రోజున హాస్టల్లో ఉన్న వారిని ప్రాథమిక విచారణ పేరుతో సాక్ష్యాలు మాయం చేసిన పోలీసు అధికారులను, కేసులో పనిచేసిన ప్రతి ఒక్కరిని విచారణ చేస్తే సాక్ష్యాలు వెలుగులోకి వస్తాయన్నారు. పాటన్ టీడీపీ అధ్యక్షుడు కుద్దూస్, ప్రజా సంఘాల వారు, న్యాయవాదులు ఆయేషా మీరా హత్యకు బాధ్యులైన వారికి శిక్ష పడితేనే న్యాయం జరిగినట్టని వారి అభిప్రాయాలను వివరించారు. అదేవిధంగా ఆయేషా మీరా పేరిట ఓ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, తగు నిధులు కేటాయించి బాధిత మహిళల న్యాయ పోరాటానికి వినియోగించాలన్నారు. వందలాది మంది తరలివచ్చి ఆయేషా మీరాకు ఘనంగా నివాళులర్పించారు. న్యాయం పట్ల, చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల ప్రజలకు నమ్మకం పెరగాలంటే కేసు నీరుగార్చే విధానం వీడి సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్, పట్టణ సిఐలు, సిబ్బంది, వివిధ ప్రజా సంఘాల వారు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు ఆయేషా మీరా కేసులో సిబిఐ వారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు. అవశేషాలు తెనాలికి తీసుకొస్తామని చెప్పేసి తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ సిబిఐ కోర్టు వారు ఆయేషా మీరా గారి తల్లిదండ్రులకి అవశేషాలు అప్పచెప్పారు. అక్కడే కోర్టు వారే వెహికల్ అది అరేంజ్ చేయడంతో ఇందాక 3 o'clockకి ఇక్కడ మన తెనాల్లోని ముస్లిం కబరస్థాన్కి చేరుకుంది అవశేషాలు. మరి వారి ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ఈరోజు ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగాయి. వారికి లాస్ట్ రైట్స్ ఎంత పద్ధతి ప్రకారం జరగాలో అంత పద్ధతి ప్రకారం కూడా జరిగింది. సిబిఐ వారు కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి పేరెంట్సే నిర్వహించుకున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మరి యాక్చువల్గా అయితే చాలామంది వస్తారు, ఏదో ఇబ్బంది జరుగుతుందన్నారు, కానీ వాళ్ళందరూ కూడా సహకరించారు. తల్లిదండ్రులు అట్లాగే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా సహకరించడంతో ఈ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పూర్తయింది. ఈ సిబిఐ వాళ్ళు ఆధారాలు లేవని చెప్పారు సార్. ఆధారాలు ఎందుకు లేవు? ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆధారాలు ఇవాళ మనుషులు ఎవరైతే నా పాప కేసు నీరు కార్చారో వాళ్ళు, ఎవరైతే నా పాపని హాస్టల్లో ఉంచుకున్నారో ఆ హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీ, అలాగే ఎవరైతే నా పాపతో పాటు ఉన్నారో ఆ పిల్లలు, వీళ్ళే సాక్షి నిందితులు, వీళ్ళే ఆధారాలు. వీళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ మామూలుగా చేయకూడదు సార్. చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి పెట్టి రిమాండ్కి పంపించారు కదా సార్. న్యాయం ఎవరికైనా న్యాయమే, రిమాండ్ పెట్టాలి, ఎవరికైనా పెట్టాల్సిందే. అయితే ఎలా ఇప్పుడు ఈ సందర్భంగా మా మైనారిటీలందరి సాక్షిగా, వీళ్ళందరి సమిష్టిగా నేను ఒకటే మాట చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు నా బిడ్డకి న్యాయం చేస్తానని నా ధర్మపత్ని చేతిలో చెయ్యేసి చెప్పారు సార్. ఇవాళ మీకు అవకాశం ఉంది. అధికారంలో వచ్చినప్పుడు సిట్ వేశారు. అయితే ఆ సిట్ కూడా చేతులు ఎత్తేసింది. ఇవాళ మళ్ళీ మీరు అధికారంలో భగవంతుడి దయ వల్ల వచ్చారు. అయితే మైనారిటీకి న్యాయం చేయండి. ఎలా చేస్తారు సార్? ఆయేషా మీరా అనే కేసుకి న్యాయం చేయండి. కాబట్టి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అప్పటి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే నీరుగార్చారో, ఎవరైతే నాగార్జున రెడ్డి గారు సత్యంబాబుని విడుదల చేస్తూ ఎవరిని ఉటంకించారో వాళ్ళందరి మీద ఛార్జీ షీటు ఫైల్ చేసి రిమాండ్కి పంపించి ఇంట్రాగేట్ చేయండి. దానికోసం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, ప్రతి డిసెంబర్ 27న నా పాప పోయిన రోజు ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలి గవర్నమెంట్. అలాగే నా పాప పేరుతో ఆయేషా మీరా ట్రస్ట్ను ఓపెన్ చేసి పేద పిల్లలకి, చదువుకునే ఆడపిల్లలకి, ఇలా బలైపోయిన ఆడపిల్లలందరికీ కూడా ఆర్థికమైన సపోర్ట్ ఇవ్వాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేయాలి. 140 కోట్ల పైచిలుకున్నటువంటి భారతదేశంలో 220 దేశాల తలమానికంగా ఉన్నటువంటి భారతదేశంలో ఎటువంటి సంచలనమైన మర్డర్లు కానీ ఇంకా అంశం జరిగినా కేవలం పోలీస్ యంత్రాంగంలో పనిచేసే 2 ఐడి పార్టీ కానిస్టేబుళ్ళు
ఛేదించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకుంది? ఎవరికి న్యాయం చేయడానికి, ఎవరికి అన్యాయం చేయడానికి ఇంత ఘాతకానికి ఒడిగట్టారో ఆనాటి ప్రభుత్వం దగ్గర నుండి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాలకులు సమాధానం చెప్పాలా? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకి భద్రత కల్పించాల్సినటువంటి చట్టాలు, న్యాయస్థానాలు సమాధానం చెప్పాలి. ఎవరు సమాధానం చెప్పాలి? ఎటువంటి ఆధారాలు దొరకలేదంటే ఎవరికి అవమానం? పోలీస్ యంత్రాంగానికి అవమానమా? సిట్టుకు అవమానమా? సిబిఐ ఈరోజు భారతదేశం అత్యుత్తమైన విచారణ సంస్థ సిబిఐకి అవమానం. ఎవరికి అవమానం? ఇంకెవరు ఏ వ్యవస్థల మీద ఈ ప్రజానీకానికి నమ్మకం ఉండిద్ది? ఒక సామాన్యమైన ఆడబిడ్డకే మీరు న్యాయం చేయలేకపోతే దేనికి న్యాయస్థానాలు, దేనికి చట్టాలు, దేనికి రాజ్యాంగం అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే మేము తల్లిదండ్రులు ఏదైతే కోరుతున్నారో యావత్తు ఈ సమాజంలో ఉన్న మైనార్టీ వర్గాలందరం కూడా రాజకీయాలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఈ ఆడబిడ్డకి న్యాయం చేయండి. న్యాయస్థానాలపై ఉన్న నమ్మకం, చట్టాలపై ఉన్న నమ్మకం ఇవాళ లేదు అనేది బట్టబయలు చేశారు. దయచేసి ఇవాళ ప్రధానమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఒకటే కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మేము కూడా అదే రాజకీయ పార్టీలో ఉన్నాం. ఆ రోజు 2007 డిసెంబర్ 27 జరిగిన అంశాలతో మేము వెళ్ళాము. ఆ రోజు హాస్టల్కి మేము వెళ్ళి తెనాల నుండి వెళ్ళేదాకా కూడా ఏ ఒక్క పోలీసు కానీ ఎవరు రాలా. విగత జీవిగా ఆ బాత్రూంలో పడి ఉన్నటువంటి అంశాన్ని మేము చూసాం. పార్లమెంట్లో చర్చకు తీసుకొస్తారా? రాష్ట్రపతి ద్వారా ప్రత్యేకమైన పర్మిషన్లు తీసుకుని మళ్ళీ దీన్ని కేసు ఓపెన్ చేసి ఒక ఆడబిడ్డకి న్యాయం చేస్తారా? 140 కోట్ల ప్రజానీకానికి రాజ్యాంగం మీద, చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిసేలాగా చేస్తారా లేదా అనేది మీకే మీ ఇష్టానికి వదిలిపెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆ క్రూర మృగం ఎవడో మరి వాటిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించారా? ఏమన్నా శిక్ష పడిందా? లేదు. మరి ఎవరో మరి ఒక అమ్మాయికుడిని తీసుకెళ్ళి ఇరికించేసి వాడిని చేయబోతే మరి కోర్టు వారు చక్కగా స్పందించి అతన్ని మొత్తాన్ని విడుదల చేశారు. మరి ఇప్పటికైనా సరే మరి సిబిఐకి కూడా వెళ్ళింది, అయినా సరే ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు, ఆ అమ్మాయి పేరెంట్స్కి న్యాయం జరగలేదు, మా తెనాలి ప్రజలకు కూడా న్యాయం జరగలేదు, మన రాష్ట్రానికే జరగలేదు. మరి చక్కగా మీరు చదువుకోండి, అది చేయండి, ఇది చేయండి చెప్పి మన రాజకీయ నాయకులు ఏదో మాటలు చెప్తుంటారే, ఇంత భయంకరంగా అమ్మాయిలను చంపుతుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ సాక్ష్యాధారాలు మొత్తం చెరిపేస్తుంటే ఎందుకు మీరు చెరిపేశారని చెప్పేసి మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం. ఇదే కనుక అంటే ఉన్నవాడే దీన్ని చేశాడని చెప్పేసి అందరికీ తెలుసు, ఆ పేరు కూడా అందరికీ తెలుసు. వాళ్ళని సేవ్ చేయడం కోసం వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. ఇజ్ ఇట్ కరెక్ట్? నిజమైన దోషులు ఎవరు మనకి తెలుసు, సమాజానికి తెలుసు. అన్నిటికీ కూడా సాక్ష్యాలు చూపించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఈ కేసులో ఇన్ని సంవత్సరాలు న్యాయవాదులు పోరాటం చేసి కనీసం ఆమె అస్థికలైనా సంపాదించగలిగారు. దీంట్లో ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళు ధనం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేశారా తప్పితే ఒక అన్యాయం జరిగిన మహిళకి న్యాయం చేయలేకపోయారు. అయితే ప్రజా సంఘాలు ఈ కేసుని ఇంతటితో వదిలిపెట్టకూడదు. సెంట్రల్ గవర్నమెంటు స్పెషల్ కేసుగా తీసుకొని దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో అపీల్ చేసి ఆయేషాకి న్యాయం చేయాలని మా న్యాయవాదుల తరపున మేమందరం కోరుకుంటున్నాం. అరే, మహిళల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేసిన ఘటనలు ఉన్నాయి. 18 ఏళ్ల నుంచి ఒక హాస్టల్లో ఉన్నటువంటి ఆయేషా మీరా హత్య కేసులో మీరు ఎటువంటి పురోగతి సాధించలేదంటే మీ చేతగాంతనానికి ఇది నిదర్శనం అని నేను తెలియజేస్తా ఉన్నా. మా ఇంటి బిడ్డగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి వ్యతిరేకమైన చర్యలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిగ్గు చేయటాన్ని తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తే మైనార్టీలు తప్పకుండా మీ అహంకారానికి బుద్ధి చెప్పే రోజులు వస్తుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కానీ రీట్రయల్ విచారణలో వచ్చిన సిబిఐ వాళ్ళు చాలా దుర్మార్గంగా కష్టపడకుండా సాక్ష్యాలు ఇవ్వని చెప్పారు. ఒకటి మిత్రులారా, మనం చేసుకుంటా పోతుంటే ఆయేషా మీద బట్టలు మాయమైనాయి, రోకల బండి మాయమైపోయింది. నెక్స్ట్ వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్న రిపోర్టు 2 రకాలుగా చెప్పారు వాళ్ళు. అంటే ఒక్కొక్కటి మాయం చేసుకుంటూ వచ్చారు, హర్రర్ సినిమాలో లాగా మాయం చేసుకుంటా వచ్చి సత్యం బాబు ఇంకా వీళ్ళకు చేతులు దులిపేసుకున్నారు. మేము సాక్ష్యాలు 8 ఏళ్ళు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మేమేం చేయలేము, కింద కోర్టు ఏదైతే సత్యం బాబు గురించి ఇచ్చిందో అదే కన్ఫర్మ్ చేస్తున్నాం. అది వాళ్ళు గట్టి చెప్పాలి, చెప్తే మళ్ళీ కంటెంట్ ఆఫ్ కోర్టు అయింది. నాగార్జునగా చెప్పారు కదా మళ్ళీ విశేషం చేయమని, అందుకని అటు ఇటు కాకుండా మాట్లాడి మాకు సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కేసు మూసేస్తున్నాం అని చెప్తూ ఈరోజు మనకి ఆస్తికలు ఇచ్చారు. ఈ ఆస్తికలు తెచ్చుకోవడానికి 19 రోజులు అయ్యమంటే 7 ఏళ్ళకి ఇవ్వటం ఏంటి? అంటే ఆయేషా మీరాని ఒక్కసారి అంతకడ చంపేస్తే రెండోసారి సిబిఐ రిపోర్టు గవర్నమెంట్ చంపేసింది. అంటే ఆయేషా మీరా న్యాయం అనేది ఇక్కడ సమాజ్ చేయబడింది.
కాబట్టి దీనికి మనమేం భయపడవసరం లేదు. మనం మిగతా అమ్మాయిలు కూడా అన్యాయం జరగకుండా ఐక్యంగా ఉన్నాము. ఈ కులం ఆ కులం అని కాదు, ఇండియాలో ఏ మహిళకు కూడా న్యాయం లేదు. చూసాం, మనం నిర్భయ కేసు చూసాం, దిశ కేసు చూసాం. ఈ రెండింటిలో ఒక సందర్భం జరిగినప్పుడు దోషులు పట్టుకోవటం, తర్వాత ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వటం, అవి జరగకుండా ఉండడానికి కమిటీలు వేయడం చూసాం. కానీ ఆయేషా మేరా విషయంలో ఆయేషా మేరా హత్య జరిగిందని తెలుసు, అక్కడ పరిసరాలన్నీ తెలుసు. ఆ రోజు ఫోరెన్సిక్ రిపోర్ట్కి చాలా ఆధారాలు పంపించారు. విచారణ సంస్థ ఏం చేసింది, పోలీసు యంత్రాంగం ఏం చేసింది, ఇవాళ సిబిఐ ఏం చేసింది? అంటే వ్యవస్థలోని లోపాలను ఆధారంగా చేసుకుని దోషులు తప్పించుకోవడానికి మార్గాలు ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఎవరైనా కావచ్చు, మేము ఒక ప్రభుత్వాన్ని అనదలుచుకోవాలా, వ్యవస్థలోని లోపాల ఆధారంగా దోషులు తప్పించుకోవడానికి మార్గాలు సుగమనం చేసే పరిస్థితిలో ఇవాళ చట్టాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయం జరగకపోతే మాత్రం భవిష్యత్తులో మహిళల పరిస్థితి మరింత అధ్వానంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మహిళా సంఘాలుగా, ప్రజా సంఘాలు మేము కోరేది ఒకటే, ఉన్న చట్టాలను సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి. సాక్ష్యాలు మాయమైపోతున్నాయి. ఎవరికి ధనవంతులైనా, వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళైతే, లేకపోతే ఆ పోలీసు వాళ్ళైనా, సైన్యం ఉన్నా, అక్కడ సాక్ష్యాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా సాక్ష్యాలు మాయమవుతున్నాయి. కాబట్టి సాక్ష్యాలు మాయం చేసిన అధికారులను శిక్ష వేయాలి. వాళ్లకు సాక్ష్యాలు మాయం చేసిన అధికారుల పైన కేసులు వేయాలి. అప్పుడు మాత్రమే ఇంకొకరికైనా భయం అనేది ఉంటుంది. నిజానికి మళ్ళీ ఇంకా జరగడం అనేది పెరుగుతూ ఉంది. ఈ 10 ఏళ్లలోనే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్టు బ్యూరో ఇచ్చిన ప్రకారము మహిళలపై 32%, బాలికలపై 80% క్రైమ్ పెరిగిందనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రపంచంలోనే మొత్తం కూడా భారతదేశం మహిళల పట్ల చాలా డేంజర్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే చట్టాలు మారాలి, మహిళల పైన మారడము చేయగలిగినప్పుడే ఇది న్యాయం జరుగుతుంది. సాక్ష్యాలు అనేటటువంటివి లేవు అని సిబిఐ క్లోజ్ చేసిందని అంటున్నారు. వాస్తవంగా ఈ సాక్ష్యాలన్నీ కూడా రోజుకి తీసేయబడ్డాయి. ఇది జరిగినటువంటి వివరం అనేటటువంటి మనకి అర్థమవుతుంది ప్రత్యక్షంగా. అయితే ఈ సందర్భంగా ఎవరైతే మేడం గారు వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి పట్టుకుని లాక్కొచ్చారో ఈ కేసుని, వాళ్ళు ఒక చిన్న మాట చెప్పారు, ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసేటటువంటి ట్రస్ట్కి మా 3 సభ్యులుగా డానీ గారు, శ్రీనివాస్ గారు, నేను నా తరపున 10,000 రూపాయలతో ఈరోజు ఒక అకౌంట్ను ఓపెన్ చేస్తాం. ఆ అకౌంట్ ట్రస్ట్కి వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్, కాలేజీలు, వాటికి ప్రజలందరికీ పాంప్లెట్ల ద్వారా వివరం ఇవ్వడానికి వాళ్ళు ఆ ఫండ్స్ని ఉపయోగించి ప్రజలు, పిల్లలందరికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి సరైనటువంటి సాధావగాహన ఎలా ఉండాలి సొసైటీలో అనేటటువంటి విధానాన్ని నేర్పాలనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ట్రస్ట్కి మేము డొనేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ చర్చలు జరిగేటప్పుడు దీంట్లో న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు ఈరోజు అక్కడ చర్చించాలి, ఎందుకు న్యాయం జరగలేకపోయింది. దీని సంఘటన జరిగిన తర్వాత నిర్భయ సంఘటన జరిగింది, దాంట్లో ప్రత్యేక చట్టాలు వచ్చినాయి, శిక్షలు పడినాయి. అలాగే దిశ తెలంగాణలో జరిగింది, దిశ ఇన్సిడెంట్, వెంటనే 3 కాల్చిపారేశారు. కానీ ఇన్స్టెంట్ జస్టిస్, తక్షణమే న్యాయం మేము కోరలేదు. కానీ ఈరోజు రాజకీయ ప్రలోభాలకి అధికారులు నొక్కడం వల్ల ఒకళ్ళు కాదు హంతకులు వరుసగా చాలామంది పోలీస్ అధికారులు, తర్వాత సిబిఐ అధికారులు వరుసగా వీళ్ళందరూ కూడా దోషులు అవడం వల్ల ఇక ఈ వ్యవస్థలో దీనికి సంబంధించిన న్యాయం జరగాలంటే దీనికి మీరు జ్యుడిషియల్ విచారణ చేస్తారో ఏం చేస్తారో అది మాకు అనవసరం. మాకైతే దానికి సంబంధించి ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు కానీ దీనికి న్యాయం చేయాలి. పరశురామ ప్రతిష్ఠితమైన శ్రీ రామేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లలిత మహాయఘ క్రతువు శైవాగమ రీతిన విశేష అర్చనతో ప్రారంభించారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ రామేశ్వర ఆలయం వెనుక వైపు గల దక్షిణమూర్తి పీఠం తోట ప్రాంగణంలో శుక్రవారం సామూహిక శ్రీ లలిత మహాయాగం సామూహిక హోమ క్రతువు విశేషంగా ప్రారంభించారు. వేద పండితులు భువనగిరి సూర్యనారాయణ మూర్తి, జొన్నబట్ల ఆంజనేయ శాస్త్రుల స్వీయ పర్యవేక్షణలో 25 హోమ కుండములు ఏర్పాటు చేసి శ్రీ లలిత అమ్మవారికి తొలుత విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సామూహికంగా దంపతులు స్వయంగా యజ్ఞవేదిక వద్ద ఆచరణలై హోమ క్రతువు నిర్వహించారు. సుమారు 3 గంటల సేపు నిర్వహించిన హోమ క్రతువు పూర్ణాహుతి కార్యక్రమంతో తొలి రోజు కార్యక్రమాలు ముగిశాయి. హోమంలో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు పంపిణీ చేశారు. మార్చి 1వ తేదీ వరకు ప్రతిరోజు భక్తుల అభిష్టాలు నెరవేరవన్న సంకల్పంతో హోమ క్రతువు ఉంటుందని, ఆసక్తి ఉన్న భక్తులు గోత్రనామంలో నమోదు చేయించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సమస్త జగత్తుని కూడా రక్షించే జగన్మాత అయిన ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క యాగ మహోత్సవం మన తెనాల్లో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణం యందు ఈ రోజు నుంచి ప్రారంభించి 3 రోజుల పాటు లలితా మహాయాగము అనే గొప్ప మహాయాగము జరుగుతున్నది. ఈ యొక్క యాగంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమస్త లోకాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఎటువంటి దుర్భిక్షము లేకుండా సుభిక్షంగా సమస్త లోకాలన్నీ కూడా ఉండాలి, సమస్త ప్రజలకి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు కూడా లభించాలి అనే ముఖ్య ఉద్దేశంతో
మన తెనాలి గ్రామ పురోహితులైన బ్రహ్మశ్రీ జొన్నాభట్ల ఆంజనేయ శాస్త్రి గారు మరియు భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి గారు ఇద్దరు కూడా ఈ యొక్క యాగాన్ని సంకల్పించారు. నేటి నుండి ప్రారంభమై 3 రోజులు జరుగుతుంది. అందరూ కూడా యాగంలో పాల్గొనవచ్చు. ఎలా పాల్గొనాలి ఏంటి దాని యొక్క నియమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన వారు మీకు వివరంగా అందిస్తారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటి రోజున స్వామివారికి దేవాలయంలో మూల విరాటికి ప్రదక్షిణ నమస్కారాలు, అలానే మంగళవాద్యాలతో అనేక స్వస్తి మంత్ర వాచనలతో ప్రారంభం మొదలయ్యి గోపూజ, గణపతి పూజ, గురు ప్రార్థన, ఆ తర్వాత పుణ్యాహవాచనము, అమ్మవారిని ఇక్కడ కలశాల్లో ఆవాహన చేసి అనేక మంత్రాలతో నామాలతో హోమం చేశారు. అటు తర్వాత గణపతి, మహాగణపతి ఇత్యాది హోమాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క హోమము ఇక్కడ జరుగుతున్నది. 3 రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది. చివరి రోజు మహామంగళ పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున సమస్త తెనాల్లో ఉన్న మానవాళి అందరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొని ఆ జగదంబ అయిన లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచు 3,50,00,000 రూపాయలతో తెనాలి సురపురం రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెనాలి ఐతానగర్ శివారు నేలపాడు రోడ్లో శుక్రవారం R&B అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ రహదారి అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత బలపడుతుందని అన్నారు. అదేవిధంగా వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలకు ఈ రహదారి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, మెరుగైన రహదారి సదుపాయాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వ విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేలపాడు గ్రామస్తులు, అదేవిధంగా ఐతానగర్ నుంచి ఎంతోమంది పొలం పనుల కోసం వ్యవసాయం చేసుకునే మన రైతులు రహదారులు సరిగ్గా లేకపోవడం వలన ప్రత్యేకంగా ఎవరైనా వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళ్ళే సందర్భంలో కానివ్వండి, వర్షాలప్పుడు చీకట్లో ఐతానగర్ నుంచి నేలపాడు నుంచి సిరిపురం ఊహించని విధంగా ఈ రోడ్ని కనీసం మరమ్మతులు చేయకుండా అనాలోచితంగా ప్రజలకి ఇంత నష్టం, ఇంత ఇబ్బంది కలిగే విధంగా పట్టించుకునే పరిస్థితులు మనందరం చూసాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎన్నికలప్పటి నుంచి నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే రోడ్లో ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా ఈ రోడ్ నిర్మాణం చేద్దాం అనుకుంటే గతంలో 18 లక్షలు 25 లక్షలకి ఈ రోడ్ అయిపోయేది. ఆ విధంగా ధ్వంసం జరిగినందుకు రోడ్డు మొత్తం చేసి కొత్తగా నిర్మాణం చేస్తున్న సందర్భంగా 4,70,00,000 రూపాయలతోటి ఈరోజు మనం ఈ రోడ్డు వర్క్ ప్రారంభించుకున్నాం. కలెక్టర్ గారు కూడా మాట ఇచ్చారు, 3 వారాల్లోనే ఈ పని పూర్తి చేస్తానని. ఈరోజు ఆ పని కూడా ప్రారంభించారు. సో మనస్ఫూర్తిగా ఇక్కడ ఎంతో ఓపికగా ఇన్ని రోజులు ఈ ఇబ్బందులు పాపం గురైనా కూడా ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇందులో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనుల పైన దృష్టి పెట్టి అభివృద్ధి, సంక్షేమం 2 కూడా చేసుకుంటూ మా కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే విధంగా ఒక అంకిత భావంతో పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడున్న గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా 3 వారాల్లో ఈ పని పూర్తయిన తర్వాత మరొకసారి ఒక మంచి కార్యక్రమం చేసుకుని ప్రజలకి ఈ గ్రామాల మధ్యన జరిగే అనేక కార్యక్రమాలు, ఎందుకంటే రేపటి రోజున ధాన్యం కొనుగోలు విషయం కానివ్వండి, రైతులకి గిట్టుబాటు ధర రావాలన్నా కానివ్వండి, కష్టపడి పండించిన వాళ్ళ పంటకి ఎవరైనా వర్తకులు రావాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. సో ఈ సందర్భంగా అందరికీ నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఏ రూట్లో ఎక్కువ మంది ఉపయోగించుకుంటారో అందులో ఇప్పుడు మనం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం కాబట్టి డెఫినెట్గా వాటి గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. గతంలో నాకు బాగా గుర్తు, ఎక్కడైతే ఇళ్ల ప్లాట్లు ఇచ్చారో అక్కడ పోయి మహిళల్ని ఆ రోజు అడిగితే పాపం వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా కదిలించింది. ఆ రోజున ఆటో వాళ్ళు కూడా ఇక్కడ రామని కరాఖండిగా చెప్పి ఒక్కొక్క ప్యాసింజర్ దగ్గర నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఆ రోజున వాళ్ళని ఆ లేఅవుట్ దగ్గర తీసుకొచ్చారు. అంత దారుణమైన పరిస్థితుల్లో అందరు పాపం కష్టపడి నిలదొక్కున్నారు. ఆ మార్పు తీసుకొస్తాం ఖచ్చితంగా. స్థానిక బాలాజీరావుపేట కటేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసుకున్న ప్రధాన అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు మార్చి 4వ తేదీ వరకు విశేషమైన పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వివరించారు. అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం ప్రధాన అయ్యప్ప ఆలయంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మార్చి 2వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు ఘనంగా దుర్గమ్మ తిరునాళ్లను నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం అమ్మవారికి పాల పొంగలు, నివేదన, పసుపు గౌరి ఉత్సవం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అన్న సందర్పణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ప్రధాన అయ్యప్ప దేవాలయం బాలాజీరావుపేట కటివరం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, అలాగే దుర్గమ్మ తిరునాళ
భాగంగా ఈరోజు విశేషమైన కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం రేపటి దాకా జరుగుతుంది. రేపు పసుపు గౌరి అమ్మవారు ఊరేగింపు ప్రారంభమవుతుంది. బాలాజీరావుపేట, సోమసుందరపాలెం అలాగే వివిధ గ్రామాల్లో అంతా సంచరించి అమ్మవారు తిరునాళ్ళ ఉదయం గుడికి వస్తుంది. అలాగే తిరునాళ్ళ 2వ తారీఖు విశేషమైన దుర్గమ్మ తల్లి తిరునాళ్ళ శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. 2వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం దాకా వివిధమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 40 అడుగుల విద్యుత్ ప్రభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రికి విశేషంగా డివి సుబ్బారావు గారిచే, జూనియర్ డివి సుబ్బారావు గారిచే సత్య హరిశ్చంద్ర పూర్తి నాటకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి పాల్గొని, అలాగే 2వ తారీఖు భారీ అన్నసంతర్పణ, సుమారు ఒక 10,000 మందికి సరిపడా భారీ అన్నసంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ వచ్చి పాల్గొని వెంకటేశ్వర స్వామి మరి దుర్గమ్మ తల్లి అనుగ్రహం పొందాల్సిందిగా మరీ కోరుతున్నాం. బీఫార్మసీ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న వారు విలువైన జీవనాన్ని అందుకొని కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని, కొత్తగా కోర్సులో చేరిన వారు విద్యా సంవత్సరం ఘనమైన నిర్ణయాలతో రాణించాలని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం బి ఫార్మసీ విద్యార్థుల ఫ్రెషర్స్ ఫేర్వెల్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య సాంస్కృతిక వైభవంతో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె పురుషోత్తంరావు బి ఫార్మసీ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల క్రమశిక్షణ, కృషి, నైతిక విలువలు విజయానికి పునాది అని పేర్కొన్నారు. కళాశాల కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి మాట్లాడారు. విద్యార్థులు విద్యా సంవత్సరంలో సహ పాఠ్య కార్యక్రమాల్లో రాణిస్తూ కళాశాల ప్రతిష్టను పెంపొందించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కళాశాల చేపడుతున్న పలు విద్యా కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఫార్మసీ కోర్సు ఇన్ఛార్జి కె కళ్యాణ్ చక్రవర్తి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్స్ అందరికీ అవుట్ గోయింగ్ బ్యాచ్, అలానే మీరందరూ ఫ్యూచర్లో లైక్ మీ యొక్క ఎయిమ్ కానీ మీ యొక్క అంబిషన్స్ కానీ వేరే కంపెనీస్లో కానీ మీరు సెలెక్ట్ అవడానికి కానీ లైక్ మీరందరూ ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వెళ్తున్నారు. సో ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా మన ఇన్స్టిట్యూషన్ని అలానే టీచర్స్ని అందరినీ గుర్తుపెట్టుకుంటూ, సో పేరెంట్స్ని కూడా, పేరెంట్స్ లేనిదే మనం లేవు. సో వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు, తెనాలి శాసనసభ్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలి పట్టణంలోని 36వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోటకూర కోటేశ్వరరావు, దివ్యల ఏడుకొండలు, రామిశెట్టి నరసింహ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రజల కోసం ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక చక్కటి ఆలోచనతో ప్రజల్లో కూడా పార్టీని చూసి ఆకర్షితులయ్యే విధంగా మా కార్యకర్తలు, ప్రత్యేకంగా మా వీర మహిళలు, జన సైనికులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఇది 5వ సంవత్సరం మా సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఉద్యమి అనే స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేసి మరొకసారి అంకిత భావంతో ప్రజలకి మనం ముందుకెళ్దాం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా ఉండి మేము సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నామో వాటిని తెలియపరచడానికి ఈరోజు చక్కటి అవకాశంగా భావిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా అద్భుతంగా జరుగుతోంది ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కానివ్వండి, వార్డులో కానివ్వండి, ఉత్సాహంతో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఉద్యమి అనేది ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే విధంగా, వాళ్ళకి ప్రత్యేకత, కార్యకర్తలుగా వాళ్ళకి గుర్తింపు, పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమంలో రేపటి రోజున స్థానిక సంస్థల్లో వారికి కూడా పోరాడే అవకాశం
పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. దీంతో పాటు ప్రధాత అనే ఒక సభ్యత్వం కూడా తీసుకొచ్చాం. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్చి 10వ తారీఖు వరకు మాత్రం ఈ ఉద్యమీ సభ్యత్వ నమోదు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతిమంగా నిజాయితీగా ప్రజలకి అంకిత భావంతో పనిచేయడమే కాకుండా చేసిన పని ప్రజల కోసమే చేసే విధంగా ప్రతి అడుగు జనసేన పార్టీ వేస్తోంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ అంతిమంగా మన ప్రజలకి మేలు జరగాలనే ఒక ఏకైక ఆకాంక్షతోటి ముందుకెళ్తున్నాం. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులకు విద్యాభ్యాసంలో తొలిమెట్టు 10వ తరగతి అని రాబోయే పరీక్షలకు శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకట మురళి పేర్కొన్నారు. అమర్తలూరు మండలం తిరుమెల్ల మౌల్పూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు అమర్తలూరు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కొత్తపల్లి శంకరరావు జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో పరీక్షా పరికరాలు శుక్రవారం అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరిష నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. గత 18 సంవత్సరాలుగా దాతల సహకారంతో మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. గత సంవత్సరం రోటరీ క్లబ్ ద్వారా మూల్పూరు హైస్కూల్స్ కు బెంచ్లు అందజేశామని, బ్రెడ్ సంస్థ ద్వారా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోరి కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులతో పాటు దాతలు అందించే చేయూత సద్వినియోగం చేసుకుని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాలని, దాంతో పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కరరావు, కొల్లూరు బాలకృష్ణ, కొడాలి కోటేశ్వరరావు, పోలవరపు రమేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి దాత కొత్తపల్లి శ్రీనివాసరావు గారు, అంటే వాళ్ళ నాన్నగారు శంకర్రావు గారని హెచ్ఎంగా చేశారు మాకు. వాళ్ళ అబ్బాయి మాతో పాటు కలిసి ఉండేవాడు. మరి వారి కుమారుడు శ్రీనివాసరావు గారని ఆయన జ్ఞాపకార్థం, ఆయన కూడా ఇటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకున్నారు. వారి పేరు మీదుగా మరి మిత్ర బృందం అంతా కూడా మేము ఇవ్వాలనుకోవటం. మరి ఆ సందర్భంలో ఈ ఊరు తిరుమల గ్రామాల్లో 10వ తరగతి పిల్లలందరికీ ఇవ్వటం జరుగుతుంది. దీంతో ఈ మండలంలో అన్నీ కంప్లీట్ అయినటువంటి, ఎందుకంటే కూచిపూళ్ళు ఆల్రెడీ ఎవరు ఇచ్చారంట, మరి అన్ని గ్రామాలు ఇవ్వటం జరిగింది. అయితే మీరు 10వ తరగతి పిల్లలు వెళ్ళేప్పుడు మరి మొన్న ప్రత్యుల్ సుబ్బారావు గారితో చెప్పించారు. ప్రధానంగా ఏం చెప్పారు, టీవీ చూడొద్దు, ఫోన్ వాడద్దు. ఆ రెండు మీకు దూరం ఉన్నంతకాలం మీరు బాగుపడతారు. అవి ఇప్పుడు దగ్గరకు ఉంటే జీవితంలో మీరు ఎప్పుడూ ఇబ్బంది పడతారు. అట్లాగే పరీక్షకి వెళ్ళేప్పుడు చాలా హ్యాపీగా, ఫ్రీగా వెళ్ళాలి. బాగా ఈ 20 రోజులు బాగా చదువుకుని మరి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. అమ్మా, మీకు లైఫ్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, ఈ 3 ఉంటే మీరు ఇంజనీరింగ్, మెడిసిన్ ఏమైనా చేయొచ్చు. చక్కగా చదువుకోండి అమ్మా. మేము చదువుకున్నప్పుడు మాకు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు, అవకాశాలు లేవు. ఇప్పుడు మీకు చక్కగా అవకాశాలు ఉన్నాయి, దాతలు ఉన్నారు, చదువుకోండి అమ్మా. అమ్మా, డబ్బులు కాదమ్మా కావాల్సింది చదువు అంటే చదువుని మీ నుంచి ఎవరు సపరేట్ చేయలేదు. మీరు చక్కగా చదువుకోండి అమ్మ. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, మీరు పెళ్ళిళ్ళు తొందరగా చేసుకోవద్దు, చక్కగా చదువుకోండి. ఇంట్లో అమ్మా నాన్న ప్రెషర్ పెడతారు, మేము వేదంగా చదువుకుని చక్కగా చూడండి ఎట్లా ఉద్యోగం చేస్తున్నారో అట్లా చక్కగా జాబ్ చేసుకుంటాం, చక్కగా అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. చదువు మానే చక్కగా చదువుకోండి, బాగా రాయండి ఎగ్జామ్స్. మీకు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. మిమ్మల్ని ఉద్యోగం వచ్చిందంటే మీ లైఫ్ బాగుంటుంది. అట్లా కాకుండా చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేసుకుంటే అదొక జీవితం ఏమి ఉండదు, సాధించలేదు. వ్యవసాయం పట్ల మక్కువతో మెరుగైన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలిచిన తెనాలి మండలం అంగలకుతురు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కన్నెగంటి పెదపాములయ్య వయోభారంతో శుక్రవారం తుదిశ్వాసను విడిచారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామ ఆదర్శ రైతు కన్నెగంటి పెదపాములయ్య 1915వ సంవత్సరం జన్మించారు. 110 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శం పాములయ్య కుటుంబం. 4 తరాలను చూసిన పాములయ్య భార్య అన్నపూర్ణ 20 సంవత్సరాల క్రితం కాలం చేశారు. పూర్ణాయుష్తో జీవితాన్ని పండించుకున్న కన్నెగంటి పాములయ్య ధన్యజీవని గ్రామ పెద్దలు అంతిమ సంస్కారంలో పెదపాములకు ఘనంగా నివాళులర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6 నిధులు 2 కోట్లతో ఆటో నగర్ నుండి నందివెలుగు వరకు నిర్మాణం చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఐఏఎస్ మీరా హత్య కేసు నీరుగార్చకండి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ విచారణ జరిపించాలి, ఐఏఎస్ తల్లిదండ్రులు, ప్రజా సంఘాల డిమాండ్.
శ్రీ రామేశ్వరాలయ ప్రాంగణంలో త్రైహత్య దీక్షగా ప్రారంభమైన శ్రీ లలిత మహాయాగ హోమ క్రతువు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.